మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అతి శ్రేష్టమైన నామము, అతి ఉన్నతమైన నామము గల మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. వాగ్దానములను చేసిన దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ సర్వకృపానిధి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనము. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు. నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సంఖ్యల మధ్యన కొట్టుమిట్టాడుతున్నావో, ఏ ఆశ నిరాశల మధ్యన నీవు తపన పడిపోతున్నావో, ఏ కొరత కొదువుల మధ్య నువ్వు ఉన్నావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన మనకే దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన దేవుడు మనలను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ దినమున మనకిచ్చిన వాగ్దాన వాక్యంలో 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. మొదటిది, దేవుడు మనలను ప్రేమించువాడు. రెండవది, దేవుడు మనకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. మూడవది, దేవుడు మనలను విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తారు, మన కొరకు వాగ్దానం చేశారు. అంతేకాదు, మనలను విడిపించే దేవుడు, స్వతంత్రుడిగా చేసే గొప్ప దేవుడు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం ప్రకారం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో, విసిగిపోని ప్రేమ, వేసారిపోని ప్రేమ, నిన్ను వదిలి వెళ్ళని ప్రేమ, నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను ఎత్తుకునే దైవికమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ లోక ప్రేమ కొంతకాలమే. ఆరోగ్యం ఉన్నంత వరకే, అర్ధబలం ఉన్నంత వరకే, అంగబలం ఉన్నంత వరకే ఈ లోక ప్రేమ చాలా బాగుంటుంది. ఏమాత్రం ఈ మూడింట్లో ఏ ఒక్కటి తగ్గినా ఆ ప్రేమ ఆటోమేటిక్గా దాని రంగు వెలిసిపోతుంది. కానీ నీకేమీ లేకపోయినా, నువ్వు పడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైతం, నీ పాపముల చేత నువ్వు మరణకరమైన రోగంతో జిగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినప్పుడు, మహాజలరాశుల్లో కొట్టుకుంటున్న నీకు ఆకాశం నుండి చెయ్యిచ్చి పైకి లేవనెత్తి బండనే క్రీస్తు మీద, బండనే సంగము మీద నిన్ను నిలువబెట్టి, నిన్ను కట్టి, నిన్నొక స్తోత్ర రూపముగా చేసిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయనే ప్రేమై ఉన్నారు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించట్లేదండి, ఎవరి ప్రేమకు నేను నోచుకోలేదండి, ఇలాంటి మాటలు మానేసేసి నిన్ను ప్రేమిస్తున్న యేసు వైపు చూడు. ఆయనను హత్తుకో, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. రెండవది, ఆయన ప్రమాణము చేసి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు కొన్ని వాగ్దానములు చేశారు. ఆయన నీకు రక్షణ ఇవ్వటమే కాదు, నీ కొరకు అనేక వాగ్దానములు, అవి పరసంబంధమైన కానీ శరీర సంబంధమైన వాగ్దానములు ఆయన నీ కొరకు చేసి వాటిని నెరవేర్చు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కదా. ఆయన మాట ఇచ్చి మాట తప్పుడు, వాగ్దానం ఇచ్చి అలా తప్పిపోతాడు. ఒకవేళ నువ్వు నిరాశలో, నైరాశ్యంలో ఉంటే, నీ భారం నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేరుస్తాడు. నువ్వేదన్నా కష్టాల్లో, కొదువుల్లో ఉంటే, నీ ప్రతి అవసరమును నేను తీర్చుతాను, నీ చింత యావత్తు నా మీద వేసేయి అని నీ కొరకు వాగ్దానం ఇచ్చి, ఆయన చేతుల కింద, ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనసు కలిగి ఉంటే, తగిన సమయం ముందు తప్పక నిన్ను హెచ్చించే దేవుడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. నువ్వు ఒంటరిగా ఉంటే నీ నీడైనా నేను విడిచిపోవచ్చు, కానీ ఇమ్మానుయేల్ దేవుడు, ఆయన రక్షకుడు,
నీకు ఎల్లప్పుడూ సదాకాలము నీతో పాటు ఉండే గొప్ప దేవుడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మన కొరకు ప్రమాణము చేసి నెరవేర్చే దేవుడు. మూడవది, ఆయన మనలను విడిపించే దేవుడు. నీకున్న ఈ లోక పాపములనే సంఖ్యల నుండి, ఐహిక విచారాల నుండి, లేకపోతే నీకేమన్నా కష్టాలు నష్టాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటి నుండి నిన్ను విడిపించి స్వతంత్రతలోనికి, ఎవరైతే ఆత్మ కలిగిన వారిగా ఉంటారో వారు స్వతంత్రులుగా ఉంటారని లేఖనం చెప్తుంది. ఇన్ని మాటలు ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, నన్ను ప్రేమించేవాళ్ళు లేరండి, నాకు ఏ వాగ్దానాలు ఇవ్వండి, నాకెవరు తోడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతాం. యేసయ్య దగ్గరికి రా, ఆయన కౌగిట్లోనికి రా, ఆయన కౌగిట్లో ఒదికిపో. ఆయన నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. ఆడుకునే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడుకోమని నువ్వు అవకాశం ఇస్తాం కదా, దానికంటే ఆదుకునే దేవుని దగ్గరికి రా. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను విస్తరింపజేస్తారు. నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా భయపడుతూ నిరాశలో కూర్చోవద్దు. యేసయ్య దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు. నీ వెనక ఏదో చూసి అందరూ ప్రేమిస్తారేమో కానీ నిన్నుగా ప్రేమిస్తున్నవాడు యేసయ్యే. ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వస్తే వాగ్దానాలన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. ఆయన నీకు స్వతంత్రతనిచ్చానుగాక. ఈ వాగ్దానం మీ ప్రతి జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రం. ఈ దినాన్న మీరు మాకిచ్చిన నీ ఆదరణ మాటలకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించువాడిగా, నాయన వాగ్దానములు నెరవేర్చు దేవుడిగా, మమ్మల్ని విడిపించు వానిగా ఈ దినాన్ని మీరు మాకు కనుపరుచుకున్నందుకే స్తోత్రం. ఎందరైతే బిడ్డలు ప్రభువా దేవ దుఃఖంలో ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో, వారందరినీ ఆదరించి పైకి లేవనెత్తి ధైర్యం ఇచ్చి వారికి తోడుగా ఉండి నడిపించుమని, మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.